మా పేరు రెడ్ బుక్ లో రాసుకోండి, ఎల్లో బుక్ లో రాసుకోండి, ఏ బుక్ లో అయినా రాసుకోండి, మేము తగ్గేది లేదు అంటున్నా అంబటి రాంబాబు గాని కొడాలి నాని గాని వీళ్ళిద్దరు అదే మాట చెబుతున్నారు. ఎలా చూడాలంటారు మరి? రెడ్ బుక్ రాసుకోండి, ఎక్కడ రాసుకోమన్నారని ఎందుకు భయపడుతున్నారు? రెడ్ బుక్ ఏమన్నా అది రాజ్యాంగంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ అరెస్ట్ చేసి లోపలేస్తా ఉన్నారు. కానీ మీలాగా ఎలా పడితే అలాగా ఎవరిని పడితే వాళ్ళని హింసించడం కాదు. అది ఎవరైతే రూల్స్ వ్యతిరేకంగా కానీ రాజ్యాంగం పరంగా ఎవరైతే తప్పు చేశారో ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ చట్టపరంగా దానికి చట్టపరంగా ముందుకెళ్తా ఉన్నారు. కానీ లోకేష్ గారు మీలాగా ఎట్లా పడితే అలాగా చేయటం అది వాళ్ళ నైజం కాదు. ఇప్పుడైనా మీరు రెడ్ బుక్ అని బ్యాడ్ ప్రచారం చేస్తారు. రెడ్ బుక్ పేరు చదివి వాళ్ళు వణుకుపోతున్నారు. వణుకుపోయి ఏదో వాళ్ళు ఇంకా చెప్పుకోవడానికి అలా చెప్పుకుంటున్నారు తప్పనిచ్చి రెడ్ బుక్ వాళ్ళ కళ్ళలో కూడా వస్తుంది. అంబటి రాంబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యి 20 రోజులు గడుస్తున్నా సరే రోజుకొకళ్ళు మాత్రం వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఈ షెడ్యూల్ పరామర్శలని? అది రాజకీయంగా సన్యాసం. ఇంకా అందుకోసం అని ఏదో రాజకీయ పబ్బం కలుపుకోవడం కోసం అందరికి ఈయనే ఫోన్ చేసి ఇవాళ మీరు రాండి, ఇల్లు నువ్వు బాగా రండి అని ఒకళ్ళు పిలిపించుకుంటున్నారు. ఏదో ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, ఒక ముఖ్యమంత్రిని అనరాని మాటలు అన్నాడు కాబట్టి ప్రజలు తిరగబడ్డారు, అతనికి తగిన శాస్తి చేశారు. ఇప్పటికైనా ఆయన రిలీజ్ అవ్వట్లా. మేము తప్పు చేసి అపాయి చెప్పా అంటాడు కానీ ఆడ చెప్పాడు. ఎప్పుడైనా చెప్పండి, వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి మారలేదు. వాళ్ళు తిడటం వాళ్ళ పని, ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడమే వాళ్ళ పని. కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్నీ బాగానే వస్తుంది. దాన్ని ప్రజల నుంచి ఎలాగా డైవర్ట్ చేయాలి అని ఏదో ఒకటి ఇష్యూ అంటే సభ్యసమ తలదించుకునేలాగా మాట్లాడటం, అదేమన్నానే గట్టిగా ప్రశ్నిస్తేనేమో ఎదురు తిరగటం. వాళ్ళ పార్టీ నైజమే అది. వాళ్ళ నాయకుడే అలాగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటే ఇంకేం చేస్తారు వీళ్ళు? ఆయన అనుకున్నది ఒకటే, నన్ను అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రావద్దు అనుకున్నాడు. అది సక్సెస్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వెళ్ళాడు. ఇక చిన్నగా ఒక్కొక్క నాయకులు పిలిపించుకున్నాడు. ఆయన రాజకీయంగా ఆయనకి భవిష్యత్తు లేదు. ఏ విధంగా అయినా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఆయనకో వాళ్ళ కూతురుకో అంటే భవిష్యత్తు లేదని మీరు అంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కంటే అరెస్ట్ చేసి జైల్లో 18 రోజులు పెడితేనే మంచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి మైలేజ్ వచ్చింది మా అంబటి రాంబాబుకి అని చెప్పి మరి కొడాలి నాని చెప్తున్నాడు కదండి. ఆడ మైలేజ్ వచ్చింది? అతను ఎప్పుడో ఒకసారి గెలిచాడు రేపల్లో. ఆ తర్వాత మొన్న జగన్ గాలిలో గెలిచాడు. మధ్యలో ఇంకేమైపోయాడు? 2-3 సార్లు ఓడిపోయారు. 2 సార్లు ఏమో నాకు తెలిసి. రాజకీయంగా అంత స్ట్రాంగ్గా ఉంటే ఎప్పుడో ఎమ్మెల్యేగా అయ్యాడు. ఎప్పుడో మా చిన్నప్పుడు ఒకసారి ఎమ్మెల్యే, తర్వాత మొన్న ఎమ్మెల్యే అయ్యాడు. అతను రాజకీయం ఏం స్ట్రాంగ్? అతను రాజకీయంగా అతనే స్ట్రాంగ్ కాదు, మాటల పరంగా స్ట్రాంగ్. ఆయన మాట్లాడటంలో స్ట్రాంగ్ తప్పనిచ్చి తప్పుని ఒప్పుగా చూపించడంలో స్ట్రాంగ్ తప్ప అతను రాజకీయంగా శూన్యం అతను. అంటే పొరపాటు నోరు జారితే తీసుకెళ్లి జైల్లో పెడతారా? లేదంటే వెనక వీళ్ళందరినీ జోగి రమేష్ని కానీ వీళ్ళందరినీ 100 రోజులు జైల్లో పెట్టారు, ఏమన్నా ఉపయోగం ఉందా అసలుకి? రేపు ఆ మహా అయితే నన్ను ఒక 100 రోజులు జైల్లో పెడతారా, అంతకుమించి ఏమన్నా చేస్తారా అని చెప్పి మరి కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు? వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారండి, తప్పు చేసామని తెలుసు వాళ్ళకి. ఏ విధంగా మాట్లాడతాం, ఏ విధంగా చేస్తాం, తప్పు జైల్లో పెట్టుకోనియండి, ఏం చేస్తారని. వీళ్ళకి తప్పు కాదు, వీళ్ళ శిక్షకి వీళ్ళు తప్పును ప్రూవ్ చేసి కోర్టులో శిక్షలు వేస్తా కానీ వీళ్ళు దారికి రారు. ఏముంది జైల్లో వెళ్ళి వస్తున్నారు, ఏముందిలే అనుకుంటున్నారు. వీళ్ళు చేసింది ఏంది? ఆ రోజు పట్టాభి ఏదో ఒక మాట అన్నాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్వంసం చేసి, చిన్న అమ్మాయి లేకుండా అమ్మాయి బాత్రూంలో దాక్కుంది. పాపం దాక్కొని ఎంత నరకం అనిపించిందో. అంటే వీళ్ళు చేసినప్పుడు తప్పు అనిపించట్లేదు, ఇవాళ వెళ్ళి ఇక్కడ వాళ్ళు చేస్తే తప్పు అంటున్నారు. అసలు వాళ్ళకి ఏ విధంగా కంటికి కనపడేంత ఆ విధంగా తప్పు చేశారు మీరు, ఈ విధంగా తప్పు అంటున్నారు మీరు. ఆ రోజు మనం చేసింది ఏంది? మనం ఆ విధంగా ప్రోత్సహించకూడదు. మీరు కావాలని చేశారు ఆ రోజు. ఇక్కడ కావాలని అనుకోకుండా జరిగిన సంఘటన. ప్రజలు తిరగబడ్డారు. అది అతను భరించలేక ప్రజలు తిరగబడ్డారు. అది ఎవరో తెలియదు, ప్రజల్లో చైతన్యం వచ్చింది, తిరగబడ్డారు అంతే. అంటే గతంలో వల్లభనేని వంశీని పరామర్శించడానికి ఇంతమంది జనం రాలేదు, ఇంతమంది నాయకులు రాలేదు. మరి అలాగే చూస్తే కనుక ఇంకా కొంతమంది చెవిరెడ్డిని కానీ వీళ్ళందరినీ పరామర్శించడానికి ఏ నాయకుడు వెళ్ళిన దాఖలాలు లేవు. ఒక అంబటి రాంబాబును మాత్రం ఎందుకు పరామర్శించడానికి వరుస పెట్టి వస్తున్నారు? వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కాపు టైగర్ అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? ఏం లేదండి, వీళ్ళు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఎడతీయాలి, కాపుల మనసులో విషం నింపాలి.
ఈయన కాపులు అసలు కాపులు లీడరే కాదని ఆయన ఒప్పుకున్నాడు. నేను కాపుల కోసం ఏం ఉద్యోగం చేయలేదు, కాపులు మా కాపులు ఇలాగాని ఆయన సభ్యసభను తలదించుకునేలాగా మాట్లాడాడు. ఈయన కాపు లీడర్ అని ఇప్పుడు ఈ అలా గుర్తొచ్చింది ఆయనకి. వాడి కాపుల్ని కొద్దిగా మైండ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఎత్తుగడ, వైసీపీ వాళ్ళ ఎత్తుగడ అంతా అదే, కాపు ఫ్రేమ్ని ముందుకు తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు కలిసి ఉంటుంది, మీరు ఎన్ని అనుకున్నా కూడా అని. కానీ ఈ విధంగా వీళ్ళిద్దరిని ఎలా గ్యాప్ పెంచాలి, ఇది ప్రభుత్వాన్ని ఎలాగ వీళ్ళిద్దరిని ఏదిస్తే అధికారం రావచ్చు, మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేయొచ్చు అనే వాళ్ళ ఆలోచన తప్పనిచ్చి ఏం లేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, వీటి మీద ప్రశ్నిస్తున్న మమ్మల్ని అణిచిపెట్టడానికి రెడ్ బుక్ వాడుతున్నారు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు మీరు ఏ రోజైనా ప్రజల సమస్య మీద పోరాడారా? కూటమి ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసింది? అనుకున్న సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు. ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉన్నారు. మీరు బూతులు తిట్టడం తప్పనిచ్చి, లేనిపోయిన అవస్థలు చెప్పడం తప్పనిచ్చి, నిజంగా రాండి, ప్రజల మీద సమస్య ఉంటే పోరాడండి, ప్రజలు మీ మద్దతు ఉండేది. ప్రజల మద్దతు లేదు మీకు. మీరు ఏకాడి బూతులు తిడతాం, అవతల వాడిని ఏ విధంగా డిఫెన్స్లో పడేయడం తప్పనిచ్చి, మీరు ఇప్పటికైనా సరే ప్రజల తరపున ఏం పోరాడాడు చెప్పండి, చర్చకి సిద్ధం. ఎవరైనా సరే ప్రజల తరపున దీని మీద పోరాడావు. అసెంబ్లీకే పోయిన వాళ్ళు మీరేం ప్రజల గురించి మాట్లాడారు? అసెంబ్లీకి పోవటం లేదు, బాగానే ఉంది, మరి శాసన మండలికి మాత్రం వెళ్ళేందుకు అక్కడ కూడా అడ్డుకుంటున్నారు అనుకోవాలంటారు? ఏం లేదండి, శాసన మండలిలో వాళ్ళ సభ్యులు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ వెళ్ళి ప్రభుత్వం సంబంధించిన బిల్లులు అవి అడ్డుకుంటాం తప్పనిచ్చి వాళ్ళ పని వాళ్ళకి తెలుసు. అప్పుడు శాసన మండలికి వెళ్తున్నారు, అసెంబ్లీ కూడా రావచ్చుగా, ఎందుకు భయం వాళ్ళకి? వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళకి కానీ ఎందుకు భయం? వచ్చి ప్రజల సమస్య మీద చర్చించవచ్చుగా, చర్చలో పాల్గొనవచ్చు కదా. అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి మరి రేపు 1 సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను అంటున్నారు. అప్పుడైనా సరే ప్రజల్లోకి సక్రమంగా వచ్చే అవకాశం ఉందంటారా? లేదంటే అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి 2 నిమిషాల్లో ఉండి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? వస్తారు, వీళ్ళకి అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేదు. ప్రజల్లో కూడా వచ్చి మాయ మాటలు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఇష్టం నింపడానికి వస్తారు తప్పనిచ్చి ప్రజల కోసం పోరాడటానికి ప్రజల తరపున రారీళ్ళు. వాళ్ళ పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి చూద్దాం. అది కూడా అతను ఏ విధంగా చేస్తాడో, ఏ సమస్యల మీద చేస్తాడో తెలియదు కదా. ముందు బయటకు వస్తా కదా ప్రజలు తిరగబడి సమాధానం చెప్పేది. ఒకసారి నమ్మారు, నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు. ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే చాలా వెనకబడిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం బాగా ఇప్పుడు డెవలప్ చేస్తుంది. అది కూడా నచ్చట్ల వాళ్ళకి. ప్రజల మీద అంత ప్రేమ ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు, ప్రజల సమస్య మీద మాట్లాడచ్చు. వాళ్ళు ఏ రోజు కూడా ప్రజల సమస్య గురించి మాట్లాడలేదు, ప్రజల మద్దతు లేరు. వాళ్ళు ఏ కాడికి ఏ విధంగా కూటమి ప్రభుత్వం డిస్టర్బ్ చేద్దాం, ఈ నాయకులను ఎలాగ తిట్టాలి, అదే కాన్సెప్ట్లో వెళ్ళారు. కానీ ప్రజల తరపున ఎక్కడ ఏదైనా ఒక ప్రెస్ మీట్ ఉందా అని ఒకసారి ఆలోచించుకోమని వాళ్ళు. మరి పులివెందుల పర్యటనలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వరుస పెట్టి చేస్తున్నారు కదా, ఎందువల్ల అనుకోవాలంటారు? అది అంటే రేపు పులివెందుల్లో కూడా ఆయన గెలవడు అనే సాంకేతం వెళ్ళినట్టుంది ఆయనకి. అందుకే ఎక్కువ పులివెందుల మీద ముందు రాష్ట్రం కానీ నా సీట్ నేను కాపాడుకోవాలని పులివెందులు ఎక్కువ తిరుగుతున్నాడు ఇప్పుడు. అంతే అంటారు? అంతే. అందుకే ఎప్పుడు వెళ్ళినాడు, ఇప్పుడు పులివెందుకు 2 సార్లు ఎందుకు వెళ్తున్నాడు? అతనికి ఏదో ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, పులివెందుల్లో కూడా మనకి దెబ్బ పడిపోతుంది, ప్రజలు మారారు, ఈ కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారు అని వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అందుకోసమనే వాళ్ళు తిరుగుతున్నాడు.